భూమి మరో భారీ వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ముంచుకొస్తోన్న సూపర్ ఎల్నినో ప్రపంచాన్ని కుదివేయబోతోందా? రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ముందెన్నడూ చూడని కరువు కాటకాలు. అసలేమిటి సూపర్ ఎల్నినో? భారతదేశంపై దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోంది? వాస్తవానికి ఈ వాతావరణ సంక్షోభానికి మూల కారణం మనమే. చేజేతులా వాతావరణాన్ని కలుషితం చేసుకుని ఈరోజు గాలి కూడా కిలో లెక్క కొనుక్కునే స్థితికొచ్చేశాం. ఈ నేపథ్యంలో మనం ప్రకృతికి మించి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేస్తే ఇదిగో ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సొస్తుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్నినో అంటూ ఉంటారు. ఇది ఒక సహజ ప్రక్రియ అయినా కొన్నిసార్లు ఇది అత్యంత శక్తివంతంగా మారుతుంది. యూరోపియన్ వాతావరణ సంస్థ హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది ఇది సూపర్ ఎల్నినోగా మారబోతోంది. అంటే గతంలో ఎన్నడూ లేనంతగా సముద్రపు నీరు వేడెక్కబోతోంది. జూన్ నెల నుండే దీని ప్రభావం మొదలయ్యే అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో వచ్చిందంటే ప్రపంచ వాతావరణం అస్తవ్యస్తం అవ్వాల్సిందే. దీనివల్ల ఒకవైపు కొన్ని దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరిగి తీవ్రమైన ఎండలు, కరువులు వస్తాయి. మరోవైపు దక్షిణ అమెరికా లాంటి ప్రాంతాల్లో వినాశకరమైన వరదలు ముంచెత్తుతాయి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్తో సతమతమవుతోన్న ప్రపంచానికి ఈ ఎల్నినో తోడవడం అంటే నిప్పుకు ఆజ్యం పోయడమే. దీనివల్ల వ్యవసాయం, ఆహార ఉత్పత్తి దెబ్బతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఒక ఎత్తైతే భారతదేశంపై సూపర్ ఎల్నినో చూపించే ప్రభావం మరో ఎత్తు. ఇది కేవలం శాస్త్రవేత్తల హెచ్చరిక అయితే కాదు, కోట్లాది మంది భారతీయ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త. ఎందుకంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి నైరుతి రుతుపవనాలు ఈ ఎల్నినో కారణంగా తీవ్రంగా బలహీనపడే ప్రమాదం ఉంది. మన దేశంలో 50% పైగా సాగు భూమి నేటికి కేవలం వర్షపు నీటిపైనే ఆధారపడి ఉంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలే రైతుకు జీవనాధారం. కానీ చరిత్ర చెబుతోన్న సత్యం ఏంటంటే ఎల్నినో బలంగా ఉన్న ఏడాదుల్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. వర్షాలు సకాలంలో పడకపోతే లేదా అసలు పడకపోతే విత్తనాలు మొలకెత్తవు, వేసిన పంట చేతికి రాదు. ఇది రైతును కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది, రైతులను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. వర్షాలే లేకపోతే కేవలం పంటలే కాదు, మనం తాగే నీరు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. దేశంలోని ప్రధాన రిజర్వాయర్లు, డ్యాముల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్ స్థాయికి పడిపోతాయి. ఇది కేవలం పల్లెలకే కాదు, నగరాలకు కూడా తాగునీటి సమస్య వస్తుంది. అంతేకాదు జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయి తీవ్రమైన విద్యుత్ కోతలకు కూడా దారితీస్తుంది. ఇది పరిశ్రమలను, సామాన్యుల జీవితాలను స్తంభింపజేస్తుంది. ఇక నగరాల పరిస్థితి వర్ణనాతీతం. వేసవికాలం ముగిసిన ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి. ఢిల్లీ, ఉత్తర భారతదేశం మరియు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు హీట్ ఐలాండ్స్గా మారిపోతాయి. కాంక్రీట్ జంగిల్స్ మధ్య వేడిగాలి ప్రాణాంతకంగా మారుతుంది. బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి వస్తుంది. ఇది వడదెబ్బ, అలాగే ఇతర ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. ఈ మొత్తం పరిణామాల చివరి ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగి పేద మరియు మధ్యతరగతి ప్రజలు పూట గడవడమే కష్టంగా మారిపోతుంది. కాబట్టి సూపర్ ఎల్నినో అనేది కేవలం ఒక వాతావరణ వార్త అయితే కాదు, ఇది మన దేశ ఆహార భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి, అలాగే కోట్లాది మంది జీవన ప్రమాణాలకు పొంచి ఉన్న ఒక పెద్ద ముప్పు. దీన్ని ఎదుర్కోవడానికి తక్షణ ప్రణాళికలు అవసరం. సూపర్ ఎల్నినో ముప్పును ఎదుర్కోవడానికి భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నందున ప్రతి చుక్కను జాగ్రత్తగా వాడుకోవాలి. పొలాల్లో సాంప్రదాయ పద్ధతుల కంటే డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ వైపు మళ్లడం ద్వారా 50% పైగా నీటిని ఆదా చేయవచ్చు. అలాగే వృధాగా పోయే మురుగునీటిని శుద్ధి చేసి తోటలకు వాడడం, ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపడం వంటి చర్యలు మనల్ని నీటి ఎద్దడి నుంచి కాపాడతాయి. ఇంకుడు గుంతలు కాన్సెప్ట్ పట్టణంలో అమలు చేయాలని ప్రభుత్వాలు చెప్పినా సరే మనం పెడచెవిని పెట్టేశాం. ఈ రోజు కూడా అనుభవిస్తున్నాం. వర్షాలు లేని టైంలో వరి, చెరుకు వంటి అనేక నీరు అవసరమయ్యే పంటలు వేయడం అనేది మన చావుతో మనం ఆడుతున్న జూదం లాంటిది. ఇక్కడే మన పూర్వీకుల ఆహారమైన మిల్లెట్స్ మనల్ని రక్షిస్తాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి పంటలు తక్కువ వర్షపాతంతో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని పండుతాయి. వీటికి పెట్టుబడి తక్కువ, పోషకాలు ఎక్కువ. ఈ పంటల సాగు వల్ల భూమి సారం దెబ్బతినదు. అలాగే నీటి కొరత ఉన్న రైతు చేతికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. విపత్తు రాకను ముందే ఊహించగలిగితే సగం విజయం సాధించినట్లే. ప్రభుత్వం అలాగే వాతావరణ శాఖ జారీ చేసే వెదర్ అలర్ట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఈరోజు ప్లే స్టోర్‌కి వెళితే వెదర్ అప్డేట్స్‌కి చాలా యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా రాబోయే వడగాల్పులు, వర్ష సూచనల గురించి రైతులు తెలుసుకోవాలి. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పనుల వేళలు మార్చుకోవడం, పశువులను నీడలో ఉంచడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాలనే నివారిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు మన శక్తికి మించినవి కావచ్చు, కానీ మన సన్నద్ధత వాటి ప్రభావాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ, నీటిని సంరక్షిస్తూ, పంటల సరళిని మార్చుకుంటే ఈ సూపర్ ఎల్నినో గండాన్ని మనం క్షేమంగా దాటొచ్చు. గుర్తుంచుకోండి, అప్రమత్తతే మన ఆయుధం, ఐకమత్యమే మన బలం. సూపర్ ఎల్నినో ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, ప్రకృతి మనకిస్తోన్న ఒక హెచ్చరిక. మనం సిద్ధంగా ఉందామా, లేక మరో సంక్షోభంలో చిక్కుకుందామా అనేది మన చేతుల్లోనే ఉంది. మరి ఈ వాతావరణ మార్పులపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.